వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అందరూ తిన్నారా? తిన్నాం. ఎవరో కళ్ళు తిరిగింది అన్నారు. ఓకేనా, ప్లీజ్ తినేసి టైంకి వచ్చేయండి. అట్ ది సేమ్ టైం మనం లాస్ట్ క్లాసెస్లో ఏమేమి నేర్చుకున్నాం ఎవరైనా చెప్తారా? వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఇట్లా వచ్చాము. ఒక చిన్న కథతో ఈరోజు క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఒక ఊర్లో ఒక మంచి యువకుడు లేదంటే యువత, అంటే మీ వయసు ఉండే ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు. సరేనా, వాళ్ళు మీలాగే చదువుకుంటున్నారు. అప్పుడు సడన్గా ఏదో ఒకటి ట్రెండ్ అవుతుంది, తెలుసు కదా. ట్రెండింగ్ అంటే ఎక్కడ చూసినా అదే తెలుస్తుంది, ఎక్కడ చూసినా వాళ్ళ పేరే వినిపిస్తుంది, అవునా? అట్లా అప్పట్లో ఒక వైజ్ మ్యాన్, అంటే ఒక గొప్ప వ్యక్తి, కొద్దిగా మంచిగా ఆలోచన పరంగా. వైజ్ అంటే తెలుసు కదా, అంటే ఏమి ఎవరైనా చెప్తారా? వైజ్ తెలివైన కాదు, ఏది తప్పు ఏది కరెక్ట్ అనేసి కరెక్ట్గా జడ్జ్ చేయగలిగేవాళ్ళు. సరేనా, అలాంటి ఒక వ్యక్తి గురించి వాళ్ళ దేశం అంతా స్ప్రెడ్ అవుతుంది ఆయన పేరు. సరేనా, ప్రతి ఒక్కరూ ఆయన్ని కలవడానికి వెళ్తా ఉన్నారు. యాక్చువల్గా ముసలాయన ఎక్కడుంటాడంటే ఒక చిన్న కొండ, చిన్న కాదు చాలా పెద్ద కొండ, ఊరిని దాటి కొన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే, కొన్ని మైళ్ళు ట్రావెల్ చేసిన తర్వాత ఒక కొండ పైన ఒక చిన్న గృహలో ఆయన నివసించేవాడు. అవునా? ఇప్పుడు ఈ అమ్మాయికి లేదంటే ఈ అబ్బాయి, సరేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయి అనుకున్నాం, వాడిని వెంటనే పోయి కలవాలని అనుకున్నారు. ఎందుకంటే అందరూ కలుస్తున్నారు, నేను పోయి కలవాలి అంత గొప్ప వ్యక్తిని అని అనుకుంటాడు. సరేనా, వెంటనే ఏం చేస్తాడు, తెల్లారితో లేసి వాళ్ళ అమ్మని సత్యమూర్తి కట్టేయమని కట్టి భుజం పైన వేసుకొని కట్టితో, తెలుసు కదా పాతకాలంలో ఎట్లా వెళ్తారు, వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు నడక. చాలా ఆబ్స్టికల్స్ వస్తాయి, చాలా అడ్డంకులు వస్తాయి. సరేనా, ఫుడ్ కష్టం వస్తుంది, అంతా ఓవర్కమ్ చేస్తాడు. ఫైనల్గా ఆ కొండ బాటంకి రీచ్ అవుతాడు. అక్కడ నుండి మెల్లగా కొండ ఎక్కడ స్టార్ట్ చేస్తాడు, ఆ రోజు సాయంత్రానికి పైకి వెళ్ళిపోతాడు కొండపై. సరేనా, కొండపైకి రీచ్ అయిపోతాడు. రీచ్ అయిన తర్వాత ఇంకేముంది పని, గృహ కనిపించింది. అక్కడ ఒక ముసలాయన సర్వెంట్ ఉంటాడు. సర్వెంట్ అంటే ఏమి, చిన్న చిన్న పనులు చేసిచ్చేవాడు, హెల్పర్ అనుకోవచ్చు, అవునా? ఆయనని ఈ పిల్లవాడు పోయి, సార్ లేదంటే తాత ఆ గొప్ప వ్యక్తి ఎక్కడున్నాడు అనేసి అడిగిన వెంటనే ఆయన ఏం చెప్తాడంటే, చిన్నగా ఒక చిరునవ్వు నవ్వి గృహలోపల ఉన్నాడు పో అని చెప్పి పంపిస్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, వెంటనే డామ్ డూమ్ అని వెంటనే గృహలోపలికి పోయి అన్ని రూములు చెక్ చేస్తాడు, ఎక్కడా లేదు. నిరాశతో బయటకు వస్తాడు. సరేనా, యాక్చువల్గా ఈ కథలో నీతి ఏంటంటే, మనం ప్రతి ఒక్కరు కూడా, సరేనా, మీకోసం అంటే మీకు రిలేటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడుతున్నారు చదవాలనేసి, అవునా కదా? నాకు తెలుస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 20 డేస్గా గంటల పాటు మీతోనే ఉన్నారు, అవునా? ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి చదవాలని ఉంది, తపన ఉంది, కష్టపడుతూ ఉన్నారు. సరేనా, మీ వల్ల అయినంత కృషి చేస్తూ ఉన్నారు. అట్ ద ఎండ్ కొంతమంది ఏమంటే, ఏదైనా క్వశ్చన్ వస్తే సార్ ఏమనుకుంటారు, లేదంటే నా ఫ్రెండ్ ఏమనుకుంటారు, అవునా కదా? మొన్న ఒక అబ్బాయి వచ్చి బయట, సార్ నాకు అర్థం కాలేదు సార్, క్లాస్లో చెప్పింది. నేను క్లాస్లో అడుగుతాను లేదా వెంటనే నేను చెప్పిన అర్థం కాలేదంటే, అవునా? అక్కడ ఏం ప్రాబ్లం అంటే, ఇంకొకరు ఏమనుకుంటారు అనేసి నీ ఈగో వల్ల, ఈగో అనుకోవచ్చు. సరేనా, నువ్వు అడగకుండా సైలెంట్ అయిపోతాను, అవునా కదా? అక్కడికి నువ్వు చేస్తా ఉండే ఆ పనిలో డెవలప్మెంట్ అనేది హోల్డ్లో పడుతూ ఉంది, స్లో డౌన్ అవుతుంది ఆ డెవలప్మెంట్ అనేది, అవునా కదా? సరేనా, ఈ కథలో ఒక సర్వెంట్ ఒక ముసలాయన అని చెప్పినాను కదా, యాక్చువల్గా వైజ్ ఓల్డ్ మ్యాన్ ఎవరంటే ఆయనే. సరేనా,
ఆయన ఏమంటాడంటే పోయి ఇంకా గృహలో ఇంకా పిల్లడు బయట వస్తాడు కదా, బయట వచ్చి అడుగుతాడు ఎక్కడున్నాడు ఆ ముసలాయన అంటే, ఇడియే నువ్వు ఆల్రెడీ వాడిని కలిసేసినావు అని చెప్తాడు. ఆయన సరేనా. కాబట్టి మీకు ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే, ఒకవేళ మీకు ఏదైనా అవసరం అయితే సరేనా, వెంటనే అడగడం నేర్చుకోవాలి. ఓకేనా? ఓకే, వన్స్ అగైన్ వెరీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్. ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో అంతకు ముందు క్లాస్లో నుండి మనం నేర్చుకుంటాం చాప్టర్ పేరు ఫస్ట్ రియల్ నెంబర్స్, అవునా? వాస్తవ సంఖ్యలు గురించి, వాటి ప్రాపర్టీస్ గురించి కొన్ని క్లాసులు ఆల్మోస్ట్ ఒక 5-6 క్లాసెస్గా నేర్చుకుంటూ వస్తున్నాం, అవునా కదా? దాంట్లో భాగంగానే మొదటగా మనం యూక్లిడ్ భాగాహార నియమం నేర్చుకున్నామా లేదా? యూక్లిడ్ డివిజన్ ఏమో నేర్చుకున్నాము. దాంట్లోనే a is equal to అని చెప్తుంది. అట్ ది సేమ్ టైం రిమైండర్ అంటే దీని అర్థం ఏమంటే రిమైండర్ అనేది 0 కంటే ఎక్కువైనా ఉండాలి, అంటే 0 అయినా ఉండాలి. అట్ ది సేమ్ టైం రిమైండర్ అనేది డివైజర్ కంటే తక్కువగా ఉండాలి. ఇది తెలుసుకున్నామా? ఫస్ట్ ఎక్సర్సైజ్ మొత్తం చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం అంతా నోట్స్ కంప్లీట్ చేస్తున్నారా ప్రతి ఒక్కరు? నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చే ముందు మనం అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ నేర్చుకున్నాం. అక్కడేం నేర్చుకున్నామంటే, నువ్వు ఏదైనా ఒక రెండు కాంపోజిట్ నెంబర్ తీసుకో, దాన్ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాయొచ్చు అని నేర్చుకున్నామా లేదా? అక్కడే మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేస్తా కాసాగు గాసాబాల్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నామా లేదా? ఓకే, ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది అనుకుంటా ఇప్పటి వరకు, సరేనా? మనం ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, చాలా ఇంట్రెస్టింగ్, లాగరిథమ్స్ అనేసి ఎప్పుడైనా విన్నారా? ఓకే, అంతకు ముందు మార్నింగ్ క్లాస్ లో స్టడీ అవర్ చెప్పేటప్పుడు ఒక్క ఇద్దరు తెలుగు మీడియం అమ్మాయిలు వచ్చి డౌట్ అడిగినారు. మాకు ఎవరు మా మీరిద్దరా? ఓకే, వీళ్ళిద్దరికి డౌట్ ఉంది. సెకండ్ ఎక్సర్సైజ్ లో ఒక క్వశ్చన్, తర్వాత మనోజ్ ఫస్ట్ క్వశ్చన్ లో ఫోర్త్ క్వశ్చన్, ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఫోర్త్ క్వశ్చన్, అవునా? ఫిఫ్త్ క్వశ్చన్ కూడా. ఓకే, ఫస్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ ఫినిష్ చేసేద్దాం, తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్తాం. ఓకేనా? మా క్వశ్చన్ చెప్తారా? గట్టిగా చదవండి, పర్లేదు. 7 into 11 into 13 plus 13 మరియు 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. వాటిని ఏం చేయమన్నారు మా? వాటిని కాంపోజిట్ నెంబర్స్ అని ప్రూవ్ చేయమంటున్నాడు, సంయుక్త సంఖ్యలను ప్రూవ్ చేయమంటున్నాడు. సరేనా? మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏమని చెప్తుంది? ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన లబ్ధంగా రాయొచ్చని చెప్పిందా? సరేనా? అప్పుడు ఇదేదో నెంబర్లు ఇచ్చి మిమ్మల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేయడానికి ఇంటూలు ప్లస్లు ఏదేదో ఇస్తున్నాడు. లేదంటే మీరు డైరెక్ట్ గా ఏం చేయొచ్చు, మొత్తాన్ని గుణించి దీన్ని యాడ్ చేసి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా చేస్తారే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క సెకండ్, మీరు కన్ఫ్యూజ్ అవుతానని అర్థమైంది. నేను ఏమని చెప్తానంటే మీకు 4 into 3 into 2 into 1 అనేది సంయుక్త సంఖ్య, సరేనా? అది మీరు ప్రూవ్ చేయండి అని అడుగుతాను, సరేనా? మీరేం చేయొచ్చు, +1 ఇప్పుడు రాసుకోండి, లేదంటే 4 రాసుకోండి, మీ ఇష్టం వచ్చిన నెంబర్. ఓకేనా? వెంటనే ఏం చేయొచ్చు, 4 12 into 2 into 1 + 4 24 + 4 దట్ ఈస్ ఈక్వల్ టు 28. అవునా? 28 అనేది సంయుక్త సంఖ్య ప్రధానాంకం అమ్మా. డౌట్ ఉంది ఇప్పుడు మీకైతే, సరేనా? వెంటనే ట్రై చేయండి ఏ నెంబర్ తో డివైడ్ చేసేకపోతుంది అనేసి. 28ని 1తో డివైడ్ చేయొచ్చా? 28 ఫ్యాక్టర్స్ కారణాంకాలు 1, అవునా? 1తో భాగించబడుతుందా 28 అనేసి. నెక్స్ట్ 28ని 2తో ట్రై చేద్దాం. 14 సార్. 14 సరేనా? అంతే.
అవునా? అప్పుడు 2 అనేది కూడా ఫ్యాక్టరే కదమ్మా, అవునా? నెక్స్ట్ 4th ట్రై చేద్దామా? 4 5 సార్ 20, 4 6 సార్ 24, 4 7 సార్ 28, 4 7ల 28 కదమ్మా, అంతేనా? 0 వచ్చిందా మనకి? అప్పుడు 4తో కూడా భాగించవచ్చా? అవునా? నెక్స్ట్ 7 4 జరా, అప్పుడు 0 వచ్చింది. 7తో కూడా భాగించవచ్చా? నెక్స్ట్ ఇంకా ఏ నెంబర్ తో భాగించవచ్చు? 14తో భాగించవచ్చా? 14 2ల 28, అవునా? నెక్స్ట్ లాస్ట్ గా 28తో భాగించవచ్చా? సరేనా? ప్రధానాంకంకి ప్రధానాంకము ఏ నెంబర్ తో భాగించబడుతుంది? 1 తర్వాత ఆ నెంబర్ తో తప్ప ఇంకా ఏ నెంబర్ తోనూ అది భాగించబడదు. అప్పుడు ఈ నెంబర్ ఇన్ని నెంబర్లతో భాగించబడుతా ఉంది అంటే ఇది ఖచ్చితంగా కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య అయి ఉంటుంది. అవునా కాదా? సరేనా? ఇప్పుడు ఈ నెంబర్ ని గాని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూస్ చేసి 28 2 1 14 సార్ 2 7 సార్ 7 1 సార్. ఇప్పుడు 28 is equal to 2 into 2 into 7. Okay, very good. 2 power 2 into 7 power 1. అవునా? ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ ఏనా? వీటన్నిటిని లబ్ధంగా రాసున్నామా లేదా? ప్రోడక్ట్ గా రాసున్నామా లేదా? అప్పుడు ఈ నెంబర్ ఏమవుతుంది మా? సంయుక్త సంఖ్య అవుతుందా లేదా? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాస్తుంటే వైస్ వర్సా కరెస్పాండింగ్ నెంబర్ ఏమైంటుంది? కాంపోజిట్ సంయుక్త సంఖ్య ఉంటుందా లేదా? సేమ్ ఇక్కడ మనం అదే చేస్తానమ్మా. గమనించండి, ఇక్కడ ఈ క్వశ్చన్ ఎవరెవరికి డౌట్ ఉంది? హ్యాండ్ రైజ్ చేయండి. వెరీ గుడ్, గుడ్ గుడ్ గుడ్. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం, తర్వాత మనం కొత్త కాన్సెప్ట్కి వెళ్దాం. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి, ఈ సంఖ్య మరియు ఈ సంఖ్య ఏమని అడుగుతున్నాడు? సంయుక్త సంఖ్యలో ప్రూవ్ చేయండి అని చెప్తున్నాడు. వాడికి ఆల్రెడీ తెలుసు అది సంయుక్త సంఖ్య అనేసి. మీకు తెలిసినంత ఒకటే, ఏమి? ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఏమని చెప్తుంది? లబ్ధంగా రాయొచ్చు. అది రాయండి మా ఫస్ట్. అవునా? అకార్డింగ్ టు, లేదంటే we know that మనకేం తెలుసు? ఫ్రమ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్, అవునా? Every composite number can be expressed as product of primes. అవునా? అంతే కదా? వాడు ఆల్రెడీ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ నెంబర్స్ ప్లస్ అడిషన్ ఇచ్చిన్నాడు. అవునా? ఆల్రెడీ ఏదో లబ్ధం ఇచ్చినాడా లేదమ్మా? కదా? ఈ లబ్ధాన్ని మనం అట్లా ఇట్లా ఇది అది చేసి, సరేనా, మొత్తాన్ని ప్రైమ్ నెంబర్స్ చేసేసినామే అనుకోండి. సరేనా? ఈ లబ్ధం మొత్తంలో ఉండేది మొత్తం ప్రైమ్ నెంబర్స్ అయిపోయింది అనుకోండి, ప్రధాన సంఖ్యలో అయిపోయింది అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అది ఈ నెంబరు సంయుక్త సంఖ్య అవుతుందా కదా? అదే ఇప్పుడు చేయబోతున్నాం. సరేనా? ఫస్ట్ చూడండి, ఈ నెంబర్ తీసుకున్నాం. ఏది? 7 into 11 into 13 plus 13. అవునా? ఇదే కదా వాళ్ళు ఇచ్చే నెంబరు. ఈ నెంబర్ ని మనం సంయుక్త సంఖ్యగా ప్రూవ్ చేయాలి. సరేనా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ నెంబర్ ఇచ్చినారు కదా, ఏదో ప్రోడక్ట్ ఇచ్చినాడా లేదా? ప్రోడక్ట్స్ ప్లస్ సమ్ అడిషన్ ఇచ్చినాడు. మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేసి వీటన్నిటిని ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ గా రాస్తామే అనుకోండి, గివెన్ నెంబర్ ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అయిపోతుందా లేదా? అవునా కదా? సరేనా? అదే ఇప్పుడు మనం చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఏమైనా చేద్దాం. అది ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్తారు ఏం చేయొచ్చు అనేసి. 13 కామన్ అవునా? 13 కామన్ ఉందంట దీంట్లో. అవునా? ఫస్ట్ సెపరేట్ గా రాసుకుందాం. 7 into 11 into 13 plus 1 నా 13. అవునా? ఇట్లా రాసుకుందాం ఇంకా క్లియర్ గా ఉండడానికి. ఓకేనా? ఇది అర్థమైందా అందరికీ? సరేనా? దీన్ని ఏం రాయొచ్చు మనము? కామన్ ఏముంది? వెరీ గుడ్ చందన. 13 కామన్ తీస్తామే అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 11 plus 1. అంతేనా? అర్థమైందా అందరికీ? అవునా?
సరేనా? ఇప్పుడు చూడండి 13 అనేది ఏమి ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా? కాంపోజిట్ నెంబర్ కదా. వెరీ గుడ్, ప్రైమ్ నెంబర్. అవునా? ప్రైమ్ నెంబర్ అవునా కదా? ప్రధాన సంఖ్య కదమ్మా 13 అనేది. 13ని వేరే ఏదైనా నెంబర్లతో భాగించొచ్చా? 1 తర్వాత 13 తప్ప లేదు కదా. కాబట్టి 13 అనేది ఏమవుతుంది? ప్రైమ్ నెంబర్ అవుతుంది, ప్రధాన సంఖ్య అవుతుంది. అవునా? నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 × 11 ప్లస్ 78 అవునా? 77 ప్లస్ 1 అవునా? ఏమైంది? 78 అయింది. సరేనా? ఇప్పుడు 78 అనేది ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా? సంయుక్త సంఖ్యనా లేదంటే ప్రధాన సంఖ్యనా? కాంపోజిట్ నెంబర్. సంయుక్త సంఖ్యనా ప్రధాన సంఖ్యనా? డౌట్ వచ్చిందే అనుకోండి, వెంటనే ఏం చేస్తారు? భాగించడానికి ట్రై చేయండి. 1తో భాగించవచ్చా 78 ని? 2తో భాగించవచ్చా? 78తో భాగించవచ్చా? అప్పుడు 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే అది ప్రధాన సంఖ్య అవుతుందా? ఖచ్చితంగా కాదు. కాబట్టి ఇది సంయుక్త సంఖ్య. అవునా? సంయుక్త సంఖ్యని మనము ప్రధాన అంకెల లబ్ధంగా రాయడానికి నేర్చుకున్నామా లేదా ఆల్రెడీ? ఏం చేయొచ్చు మనం ఇప్పుడు? హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. కరెక్టే. ఫ్యాక్టరైజేషన్ చేయాలా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సరేనా? 78 2 3s are 2 9s are 3 1s are 3 అంతేనా? 13 అనేది ప్రైమ్ నెంబరా కాంపోజిట్ నెంబరా? ప్రధాన అంకమ్మ. కాబట్టి దాన్ని ఇంకా ఏం చేయలేము. అంతేనా? ఇప్పుడు ఈ 78నే చూడండి, 78ని ఏమని రాయొచ్చు? 2 × 13 గా రాయొచ్చా? అవునా? ఇక్కడ 78 ఉంది కదా, దాన్ని ఇక్కడ రాసుకోవచ్చా? 13 × 2 × 3 × 13 రాసుకోవచ్చా? సరేనా? వీటిని ఏమని రాయొచ్చు? 2 × 3 × 13 × 13 రాసుకోవచ్చా? ఎవరికైనా డౌట్ ఉందా ఇక్కడ? కన్ఫర్మ్? ఎవరైనా అడిగితే వెంటనే చెప్తారా? చందన, ఇవన్నీ ఎలా రాస్తున్నామ్మా? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి రాస్తున్నాం. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఆ 78 ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాస్తున్నాం. సరేనా? ఇక్కడ ఉండే నెంబర్ ఏదైనా కాంపోజిట్ నెంబర్ ఉందామా? కాంపోజిట్ నెంబర్ ఉందా? లేదు. సరేనా? ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ ప్రోడక్ట్ గా రాస్తున్నాం. అవునా? ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాస్తున్నామా లేదా? అప్పుడు ఏ నెంబర్ ని రాస్తున్నాం? ఇది ఇలాగా ఈ నెంబర్ నే కదా. అవునా? కాబట్టి ఈ నెంబర్ ఏమవుతుంది? సంయుక్త సంఖ్య అవుతుందా కాదా? ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అంటే ప్రధాన అంకెల లబ్ధంగా రాసినందువల్ల ఈ ఇచ్చిన నెంబర్ సంయుక్త సంఖ్య అవుతుందా లేదా? ఈ నెంబర్ తప్ప వేరే ఎక్కడ నుండి నెంబర్లు తీసుకొని వచ్చి రాసేస్తానా? లేదు. అవునా కదా? సరే, కాబట్టి ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ గివెన్ నెంబర్ ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాస్తున్నాం. కాబట్టి గివెన్ నెంబర్ షుడ్ బి కాంపోజిట్ నెంబర్. అర్థమైందమ్మా? సిట్ డౌన్ చిందనా. ఓకేనా? ఓకే సార్. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ మీరు సాల్వ్ చేసే ప్రతి ప్రాబ్లమ్ ఎక్సర్సైజ్ లో రాయాల్సి ఉంటుంది. సరేనా? అది లేదా అంటే రాయలేదే అనుకోండి, మీకు తెలియలేదే అనుకోండి, ఈ ఎక్సర్సైజ్ లో ఖచ్చితంగా ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేరు. ఓకేనా? నేను ఇస్తే రాసేస్తాను సార్, అదంతా ఎందుకు అన్నారనుకోండి. సరేనా? ఎక్కడి నుండి వచ్చింది? ఓకేనా? ఇది ఇట్లా మల్టిప్లై చేసి ఎందుకు కాంపోజిట్ నెంబర్ అవ్వాలని అడుగుతారు. సరేనా? అప్పుడు మీరు ఏం చెప్పాలంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది అంటే ప్రతి సంయుక్త సంఖ్యని ప్రధాన అంకెల లబ్ధంగా రాయొచ్చు అని చెప్తుంది. కాబట్టి మనం ప్రధాన అంకెల లబ్ధంగా రాసాం కాబట్టి ఇచ్చిన సంఖ్య సంయుక్త సంఖ్య అవుతుంది. అవునా? ఇట్లా క్లియర్ గా రాయాలమ్మా. అర్థమైందా? ఓకే, మనం ఇంకా ఒక నెంబర్ అయిందా? ఈ నెంబర్ ఎవరైనా చేస్తారా? హర్షిత, ఓకే, హర్షిత, మనోజ్ బోత్ చేస్తారు. ఇది నోట్ చేసుకున్నారా? ఓకే, మీరు చేయండి సొంతంగా, నోట్ చేసుకునే అవసరం లేదు. ఆల్రెడీ సాల్వ్ చేస్తున్నారు కదా చాలా వరకు అందరూ. ఓకేనా? ఇప్పుడు ఇంకొక నెంబర్ ఏది ఇచ్చినాడు నా? 5 అనేది మనం కాంపోజిట్ నెంబర్ గా చూపించాలి. అవునా? ఎవరు ఇక్కడ బోర్డు పైన వచ్చి చేస్తారు? బోర్డు పైన వచ్చి ఎవరు చేస్తారు? హర్షిత, మనోజ్, గుడ్. ఇద్దరు రండి.
అటు సైడ్ వచ్చి ఇటు సైడ్ మనోజ్ చేస్తాడు. నువ్వు ఈ ప్రాబ్లం చేయమా అది ఓకేనా మనోజ్ నువ్వు 5 into 4 plus 10 అనేది కాంపోజిట్ నెంబర్ అని కూర్చి చేయగలవా? ఇటు సైడ్ వచ్చింది వీళ్ళు మీరు నోట్బుక్లో చేస్తూ ఉండాలి ఇప్పటికే సరేనా. వాళ్ళిద్దరు బోర్డు పైన చేస్తూ ఉన్నారంటే మీకు నోట్బుక్లో హోంవర్క్ ఇచ్చిన హోంవర్క్ కాకపోయినా నోట్బుక్లో చేయమని అర్థం ఓకేనా. డౌట్ ఉందా? ఓకే కొద్దిగా కష్టంగా ఉందంటావా? సరేనా. ఇక్కడ చూడు 5 కామన్ తీయచ్చారండి. 5 కామన్ తీస్తే ఏమొస్తుంది? ఇక్కడ 5 to the 10 కదా చేయొచ్చా? ట్రై చేయండి. సరే చూడు ఇక్కడ చూడండి ఇది డౌట్ అంట. 5 into 4 into 3 into 4 plus 10 అని ఇచ్చున్నా సరేనా. వీటన్నిటిలో కామన్ ఏదైనా నెంబర్ ఉందా? 4 ఉందా? ఇక్కడ ఇక్కడ ఉందా? లేదు. అప్పుడు 4 ఎట్లా కామన్ గా కనిపించింది మీకు? సరేనా. ఏ నెంబర్ లేదా అయితే కామన్ గా? లేదు. చందన తల అడ్డంగా ఒప్పేసింది లేదు అనేసి మా నువ్వు చెప్పు. 10 కామన్ గా ఉందా? ఎక్కడ ఉంది? ఇక్కడ ఏమైనా 10 ఉందా? లేదు. అవునా? అప్పుడు ఏం చేయొచ్చు మనం? అక్కడ ఎవరో ఆన్సర్ చేస్తున్నారు. వెరీ గుడ్. ఆ అబ్బాయికి గట్టిగా చెప్పండి కొట్టండి. ఇప్పుడు 5 కామన్ తీసుకుందామా? 4 into 3 into 4 ప్లస్ ఇక్కడ 5 కామన్ తీస్తే 10 నుండి ఎంతమా? 2 అవునా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. 5 into 4 into 3 into 4 ప్లస్ 5 2 సార్ 10 అంతే వచ్చిందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఇది డౌట్ ఉందా? ఓకే. జోస్నాకి చందనాకి ఇద్దరికి డౌట్ ఉంది. ఓకే మనం ఇట్లా వచ్చి ఇక్కడ చూడండి మనం ఈ నెంబర్ని ఇలా రాసుకుందాం. నేను ఇలా రాసుకుందాం. ఇప్పుడు జోస్నాకి చందనాకి ఏమో చేస్తున్నారు అనేసి ఒక డౌట్ వచ్చింది. ఓకే వెంటనే మల్టిప్లై చేయడం స్టార్ట్ చేద్దాం ఓకేనా. ఈ నెంబర్తో దీన్ని మల్టిప్లై చేయాలి, దీన్ని మల్టిప్లై చేయాలా? అంతేనా? సరే మల్టిప్లై చేద్దాం. 5 into 4 into 3 into 4 plus 5 2 సార్ 10 అవునా. ఈ నెంబర్ ఒకటేనా? అవునా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు తీసుకున్నాం అనేసి? 5 2 10 అంతే కదమ్మా. మల్టిప్లై చేస్తుందా కాబట్టి దీంట్లో ఉండే 5ని కామన్ గా తీసుకోవచ్చా లేదా? ఇప్పుడు అర్థమైంది చూసిన చందన షూర్. మనోజ్ ఎక్కడ కూర్చున్నాం? ఓకే కూర్చో నేను చేస్తాను. ఇప్పుడు చూడండి 5 అనేది ప్రైమ్ నెంబరా కదా? అవును కదా. 5 కామన్ తీసేసినాం కాబట్టి ఇంకా 5 తో మనకి పని లేదు అంతేనా. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా. 0 1 9 అవునా. ఫస్ట్ క్లాప్స్ కొట్టండి. 5 అనేది ప్రైమ్ నెంబరా? 1009 అనేది ప్రైమ్ నెంబరే కదా. కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాసామంటే గివెన్ నెంబర్ ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్ అవుతుంది, సంయుక్త సంఖ్య అవుతుంది. సెల్వి అర్థమైందమ్మా? నిజంగా అర్థమైందా? విఘ్నేష్ ఎక్కడ? విఘ్నేష్ అర్థమైందా? ఓకే బాలాజీ చేస్తున్నారా నోట్బుక్ లో? హర్షిత ప్లీజ్ చూడండి ఇక్కడికి అర్థమైందా ఇక్కడ ఏం చేస్తున్నాను అనేసి? అవునా. నెక్స్ట్ ఈ నెంబర్స్ ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాయాలి అంతే కదా. 5 ఇంకా మనకి 5 తో పని లేదు. ఒక ప్రైమ్ నెంబర్ ని బయట తీసేస్తున్నాం. మిగిలిన చూడండి 4 ముళ్ళ 12 4ల 12 4ల 48 అవునా. 48 ప్లస్ 2 అంతేనా. ఇది ఎవరికైనా డౌట్ ఉందా? షూర్. మానస డౌట్ ఏమైనా ఉందా దీంట్లో? సరేనా. 50ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాయొచ్చా? 2 వెరీ గుడ్. 5 5 సార్ 25 అంతేనా. అప్పుడు 50 is equal to 2 into 5 into 5 అంతేనా. అప్పుడు 15 అలాగే రాసుకోవచ్చా? 2 into 5 into 5 అంతేనా. ఇప్పుడు ఇచ్చిన అన్ని నెంబర్లు ప్రైమ్ నెంబర్సా కదమ్మా. కాబట్టి మనం ముందు ఇచ్చిన నెంబర్ ఏమవుతుంది?
ప్రోడక్ట్ చూడండి, ప్రధాన సంఖ్యలు లబ్దంగా రాస్తున్నామంటే ముందు ఇచ్చిన సంఖ్య సంయుక్త సంఖ్య అవుతుంది, అవునా కదా? అర్థమైందా? వాళ్ళు ఏ నెంబర్ అయినా ఇవ్వండి, సరేనా? మీరు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ గా రాస్తున్నారే అనుకోండి, ఇచ్చిన నెంబర్ ఏమవుతుందంటే ఆపోజిట్ నెంబర్ అయిపోతుంది, ఓకేనా? ఏం లేదు, a ప్లస్ బిని b ప్లస్ a అని అడుగుతాను, రెండు ఒకటే కదా. 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 2. అర్థం కాలేదు. 2 ప్లస్ 3 ఎంత అవుతుంది మా? 5. అంతేనా? 3 ప్లస్ 2 ఎంత అవుతుంది మా? సరేనా? మామూలుగా మనం 2 ప్లస్ 3 2 ప్లస్ 3 అని నేర్చుకున్నాం. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే 3 ప్లస్ 2 జస్ట్ రివర్స్ అడిగినాడు అంతే. అది చెప్పడానికి చెప్తున్నా, ఓకేనా? అందరికి అర్థమైంది ఇక్కడ వరకు? అప్పుడు ఎక్సర్సైజ్ 1.2 వరకు అందరూ క్లియర్? ఫినిష్ చేస్తున్నారు కదా? ఓకే, నెక్స్ట్ ఇంకొక చాలా 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 ఇంట్రెస్టింగ్ టాపిక్ లాగరిథమ్స్. అది మనోజ్ నీకు క్లాస్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆల్మోస్ట్ అందరూ ఫినిష్ చేస్తున్నారు, సరేనా? ఇది చాలా మంది సెకండ్ ఫిఫ్త్ ప్రాబ్లం ఏదమ్మా? 1.1 లో ఫిఫ్త్ ప్రాబ్లం, ఓకేనా? ఆఫ్టర్నూన్ చెప్తాను రా. ఈ క్లాస్ నాకు లాగరిథమ్స్ ఇంట్రడక్షన్ ఇస్తాను, తర్వాత ఆఫ్టర్నూన్ లాగరిథమ్స్ డిస్కస్ చేసే ముందు లంచ్ బ్రేక్ లో మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? షూర్? ఓకే, లాగరిథమ్స్ గురించి ఎప్పుడైనా వినున్నారా? లేదు కదా? మా సంవర్గమానాలు అంటారు మా పేజ్ నెంబర్ 16లో. ఎవరు బుక్స్ తీయద్దు, ఓకే? బుక్స్ తీసే అవసరం లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సంవర్గమానాలు, ఓకేనా? వాటిని ఇంగ్లీష్లో లాగరిథమ్స్ అంటారు, సరేనా? ఇప్పటివరకు ఎవరైనా విన్నారా? ఖచ్చితంగా లేదు, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం మనకి లాగరిథమ్స్ రావడం. ఇప్పటి లాగరిథమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చూడండి 2 3 5 6 7 8 9 1 6 0 2 7 8 6 2 1 7 9 6 0 2 ఇది చేస్తారా? కష్టం కదా? కష్టమా? ఒక రోజు 2 రోజులు కష్టపడి కూర్చొని లెక్కలు చేస్తే తెలియక క్యాలిక్యులేటర్ తో చేస్తే వెంటనే అయిపోతుంది సార్, అవునా కదా? ఒకవేళ మీరు ఒక 100 సంవత్సరాల ముందే పుట్టినారనుకోండి, మీ దగ్గర క్యాలిక్యులేటర్ లేదు, అప్పుడు ఏం చేస్తారు? పెన్ను పేపర్ ఎత్తుకొని తప్పుకోకుండా చెక్ చేసుకుంటా మెల్లగా చేస్తారా లేదా కదా? అప్పటికి మిస్టేక్స్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉంది? 99% ఉంది, అవునా కదా? ఎందుకంటే టైం పోయే కొద్దీ మనకి ఓపిక తగ్గిపోతా వస్తుంది, సరేనా? క్లాస్ స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది, పోయే కొద్దీ మెల్లగా నిద్ర వస్తుంది, అంతే కదా? అవునా కదా? మెల్లగా ఆలోచనలు వస్తాయి, అంతే కదా? సరే, అది వదిలేయండి. కానీ ఇదంతా పెద్ద సంఖ్యలు కదా, చాలా పెద్ద సంఖ్యలు, అవునా? మన దగ్గర క్యాలిక్యులేటర్స్ లేని టైంలో వీటిని చేయాలంటే అది కొండని పిండి చేసేంత పని, అవునా కదా? ఇంకొక 10 నెంబర్లు ఎక్స్ట్రా ఇచ్చేసినానే అనుకోండి, కొండని కాదు 2-3 కొండల్ని పిండి చేయాలా, అవునా? కష్టం కదా? సరేనా? అందుకోసమే అప్పుడు 1671లో ఒక ఆయన లాగరిథమ్స్ ఇంట్రడ్యూస్ చేసినాడు. ఏం సార్ ఆయన ఇంట్రడ్యూస్ చేసే మాకేం సార్? సరేనా? యాక్చువల్గా లాగరిథమ్స్ లో ఒక అడ్వాంటేజ్ ఏమంటే, మీకు మల్టిప్లికేషన్ ఉంది కదా, మల్టిప్లికేషన్ ఈజీనా? ఈ నెంబర్ నేను కూడమని చెప్తే ఈజీ అవుతుందా? కూడమని చేస్తాం సార్ 2-3 నిమిషాల్లో, అవునా కదా? చేసేయచ్చా లేదా? చూడండి ఎంత గట్టిగా చెప్తున్నారు, అవునా? ఒకవేళ నేను 2 నెంబర్లు భాగించాను, సరేనా? వెంటనే చూడండి ఆ ఓపిక అక్కడికి అర్థమైంది, సరేనా? కష్టం కదా? అదే 2 నెంబర్లు నేను కానీ సబ్ట్రాక్ట్ చేయండి, అవునా కదా? 2వ క్లాస్ పిల్లోడు కూడికలు తీసివేతలు నేర్పించడం కూడా ఇచ్చినట్టు చేస్తాడు లేదా? చేస్తాడు కదా? అందుకే తెలుగులో ఆయన ఏం చేస్తున్నాడంటే లాగరిథమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. లాగరిథమ్స్ ఏం చేస్తాయంటే మల్టిప్లికేషన్స్ ని, డివిజన్స్ ని అడిషన్ సబ్ట్రాక్షన్ గా మారుస్తాయి. చాలా పెద్ద 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 కాంప్లికేటెడ్ క్యాలిక్యులేషన్స్ ని
జస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ చేసి పడేస్తాయి. ఈజీ అయిపోతుంది కదా అప్పుడు. సరేనా సార్, లాగరిథమ్స్ ఎక్కడ యూజ్ చేస్తారు? ఫస్ట్ లాగరిథమ్స్ అనేది చెప్పలేదు కానీ ఎక్కడ యూజ్ చేస్తారు? ఫస్ట్ ఎక్కడ యూజ్ చేస్తారని చెప్తా, తర్వాత ఎలా అని చెప్తాం. ఓకేనా? జియోగ్రఫీ అనేది ఉన్నారా? వెనకాల ఏదో ఉన్నాయి. అటు సైడ్ ఏషియా మ్యాప్ ఉంది, ఇటు సైడ్ ఒక ఏషియా మ్యాప్ ఉంది. సరేనా? ఇటు సైడ్ ఏదో డిఫరెంట్ గా ఉంది, అటు సైడ్ దేశాలు సపరేట్ గా ఇచ్చినారు బౌండరీస్. అవునా కదా? ఇటు సైడ్ ఏదో నాకైతే హిమాలయాలు బాగా కనిపిస్తున్నాయి, కొన్ని ఎడార్లు కనిపిస్తున్నాయి. అవునా? పచ్చని పీఠభూములు కుట్టాలు కనిపిస్తున్నాయి లేదా? అక్కడ శాండ్ గ్రెయిన్స్ ఇవంతా. సరేనా? జియోగ్రఫీలో కొన్ని క్యాలిక్యులేషన్స్ వస్తాయి, కొన్నింటిని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. శాండ్ గ్రెయిన్స్ అంటే ఏమి? చిన్న ఇసుక రేణువులు. సరేనా? సహారా డెజర్ట్ లో ఇన్ని టన్నుల ఇసుక ఉంది అని చెప్తారా? అది ఎట్లా తెలుసు? వాళ్ళు పోయి లెక్కేసినారు ఎవరైనా కూర్చొని? లేదు కదా. సరేనా? అక్కడ లాగరిథమ్స్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా? అంటార్కిటికాలో ఇన్ని టన్నుల మంచు ఉంది అని చెప్తారు. సరేనా? అక్కడ పోయి ఎవరు తూకం పెట్టుకుని ఇట్లా కొలవరు కదా. కొలుస్తారు ఎవరైనా? కొలవరు. అక్కడ లాగరిథమ్స్ యూజ్ చేస్తారు. భారతదేశంలో 1.3 బిలియన్ పాపులేషన్ ఉన్నారు. లైన్ లో నిలబడండి అందరూ, లెక్కేస్తా. మీ క్లాస్ అయితే లెక్క ఇచ్చలేదా? లెక్క ఇచ్చు. కానీ అక్కడ కూడా చాలా పెద్ద క్యాలిక్యులేషన్స్ అంతా ఈజీగా సింప్లిఫై చేసుకోవడానికి లాగరిథమ్స్ యూజ్ చేస్తారు. సరేనా? లాగరిథమ్స్ అనేటివి పెద్ద పదంగా భయంగా అట్లా చూడొద్దు, చాలా ఈజీ కాన్సెప్ట్. ఓకేనా? మామూలుగా ఒక చిన్న గ్రాఫ్ గీస్తాను. గ్రాఫ్స్ గీస్తున్నారు కదా? ఇది ఏం యాక్సిస్? ఎక్స్ యాక్సిస్. వెరీ గుడ్. ఇది వండర్ఫుల్. అవునా? సరేనా? హారిజాంటల్ గా ఉండేది ఎక్స్ యాక్సిస్. అవునా? వర్టికల్ గా ఉండేది వై యాక్సిస్. సరేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. వై యాక్సిస్. సరేనా? ఒక నెంబర్ తీసుకుందాం. నెంబర్ తీసుకునే ముందు స్కేల్ రాయాలా? రాస్తున్నారా? ఆన్ ఎక్స్ యాక్సిస్ మీద 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ సెంటీమీటర్ అని రాస్తాం. ఆన్ వై యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్ ఆర్ కిలోమీటర్స్. మీకు అంత పెద్ద ఏషియా మొత్తాన్ని, యూరోప్ ని మొత్తాన్ని అంత చిన్న మ్యాప్ లో ఫిక్స్ చేస్తున్నాడా లేదా? స్కేల్ పైన, గ్రాఫ్స్ పైన. ఇదంతా డిపెండ్ అయింది. మీకు ఒకవేళ తెలియలేదంటే క్లాస్ అయిన తర్వాత రెండు ఒకసారి నేర్పిస్తా. ఓకే? మనకి యాక్చువల్ టాపిక్ ఏమంటే ఒక నెంబర్ తీసుకోండి. ఏం తీసుకుందాం? 2 to the power x అనుకుందాం. 2 to the power x. x అనేది ఏ వాల్యూ అయినా అండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10, 11, 12, 13 అండ్ సో ఆన్. ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకో. ఓకేనా? ఇప్పుడు y అనేది 2 power x అనుకోండి. సరేనా? x వాల్యూ ఏదైనా ఉండొచ్చు. అవునా? అర్థం కాలేదు. పర్లేదు మా అడుగు. డౌట్ ఏమైనా? యాక్చువల్గా నువ్వు చెప్పింది నాకు వినిపించలేదు. వై వాల్యూ తనకి క్లాప్స్ కొట్టండి, అప్పుడే అర్థం. చూడండి సార్, ఎక్స్ వాల్యూ వేసే కొద్దీ వై వాల్యూ ఇంకొక రకంగా పెరిగిపోతుంది. అవునా కదా? ట్రై చేద్దాం. దీనికి ముందు ఇక్కడ గీద్దాం. ఇది వై యాక్సిస్ అనుకోండి. వై యాక్సిస్ ఇట్లా ఉంటే యాక్సిస్ ని ఇట్లా తిప్పి పెట్టేసినాను అంతే. సరేనా? మీకు అర్థం కావడానికి. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి. అవునా? ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు సరేనా? వై వాల్యూ ఎంత అవుతుందిరా? ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకేనా? సేమ్ ఇక్కడ అదే స్కేల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చూడండి, వీటన్నిటిని కంపేర్ చేయడం స్టార్ట్ చేయాలి మనం. ఓకేనా? జస్ట్ అబ్జర్వ్ చేయండి అక్కడ ఏం జరుగుతుంది. బాలాజీ వెనకాల ఎవరు? ఏం చేస్తున్నావు? టెక్స్ట్ బుక్ చూస్తాను. ఓకేనా? గుడ్. మళ్ళీ చదువుకుందాం.
ఓకేనా? ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకో, మళ్ళీ లాగటం చదువుతుంది. ఓకే, ఇక్కడ చూడండి x వాల్యూ ఎంత? 0 ఇంకా స్టార్ట్ చేయాలి కదా, 0. ఓకేనా? x వాల్యూ 0, అవునా? కరెస్పాండింగ్ y వాల్యూ ఎంత వస్తుందిరా? 2 to the power 0 అంటే ఎంత? 2 to the power 0 1. Anything power 0 will be 1. ఇంగ్లీష్ మీడియం అన్నం తిన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? మీరు ఎంత క్యారేజ్ తెచ్చుకున్నారు కదా? క్యారేజ్ తెచ్చుకోలేదంటే చేయి దించేసి సైలెంట్ అయిపోండి. నువ్వు ఇంటికి వెళ్తున్నావమ్మా? అయితే ఓకే. నువ్వు చేతి అయితే తింటావా? లేదు. అయితే 1 2 3 4 5 6 మంది. 7 మంది. ఓకే, కోడిగుడ్లు తినని వాళ్ళు కూడానా? ఇంగ్లీష్ మీడియం కోడిగుడ్లు తినవని వాళ్ళు 1 2 3 4 5 6 7 8 9 15. మొత్తం స్ట్రెంత్ ఇంగ్లీష్ మీడియం ఈరోజు ఎంతమంది ప్రెసెంట్ తెలియదు. సరే, తెలుగు సరే, ఇంగ్లీష్ మీడియం అంతా చేతులు ఎత్తండి. 1 2 3 4 5. 10th తెలుగు మీడియం అన్నం తిన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి మా? వెరీ గుడ్, అందరూ తింటారు. 0. కోడిగుడ్లు తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ఎందుకుమా? తినొచ్చు కదా, తినండి. తినేట్లయితే తినండి, వేస్ట్ చేయొద్దు, మీకోసం ఇస్తాను. ఓకే, 1 2 3. మా తెలుగు మీడియం స్ట్రెంత్ చేతులు ఎత్తండి అంతా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మంది. చాలా నో ప్రాబ్లం. ఓకే, చూడండి కౌంట్ చేద్దాం. సారీ, వీలైతే కౌంట్ అంతా మార్నింగ్ ఇచ్చేయండి. కొద్దిగా త్వరగా వచ్చి క్లాస్ చెప్తాను. ఇక్కడ అందరూ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తున్నాం? y is equal to 2 power x అనుకున్నాం. సరేనా? ఇప్పుడు ఈ x y యాక్సిస్ కంపేర్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఆ వాల్యూస్ ఎలా పెరుగుతున్నాయి అనేసి కంపేర్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? x వాల్యూ 0 తీసుకుందామే అనుకోండి. y వాల్యూ ఎంత అవుతుంది? 1. అవునా? కరెక్టా కదా? x వాల్యూ 1 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 2 to the power 1 ఎంత? 2. అవునా? x వాల్యూ 1 అయితే y వాల్యూ 2. అవునా? నెక్స్ట్ x వాల్యూ 2 తీసుకోండి. అప్పుడు 2 to the power 2 3 4 4 3 ఎట్లా వస్తుంది మా? ఓకేనా? 2 ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 2s are 4 3 కాదు. ఓకేనా? సరేనా? x వాల్యూ 2 అయినప్పుడు y వాల్యూ 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ x వాల్యూ నెక్స్ట్ ఏం తీసుకుందాం? 3 తీసుకుందాం. 2 cube 6. వెరీ గుడ్. 2 into 2 into 2 8. 2 2s are 4 4 2s are 8. అవునా? సరేనా? చూడండి, పవర్ లో ఏదైనా నెంబర్ ఉంటే ఆ కింద బేస్ లో ఉండే నెంబర్ ని అన్ని సార్లు మల్టిప్లై చేయమని అడుగుతా ఉన్నాడు. ఓకేనా? 2 to the power 3 ఎంత అవుతుందంటే 8. అవునా? అప్పుడు x వాల్యూ 3 అయితే y వాల్యూ 8. ఓకేనా? ఇక్కడ వరకు చూడండి. చూడండి, ఇక్కడ x వాల్యూ 0 to 1 పోయినప్పుడు ఎంత అయింది? y వాల్యూ 1 పెరిగింది. అవునా? x వాల్యూ 1 to 2 వెళ్ళినప్పుడు ఏమైంది? 2 నుండి 4 వరకు పెరిగిందా లేదా? 2 యూనిట్స్ పెరిగిందా? డబల్ అయింది. అంతేనా? సరేనా? దాన్ని అదే మల్టిప్లికేషన్ అనేది జరిగింది. అవునా కదా? నెక్స్ట్ చూడండి, 2 నుంచి x వాల్యూ 3 కి వెళ్ళేటప్పటికి y వాల్యూ ఏమైంది? 4 నుండి 8 కి రీచ్ అయింది. అవునా కదా? సరేనా? ఇక్కడ చూడండి, ఈ రేషియో గమనించండి.
ఇది 1:1 రేషియోలో ఉందా అంటే ఇది ఎంత పెరుగుతుందో అంతే పెరుగుతుందా? ఇక్కడ 1 పెరిగితే అక్కడ 1 పెరుగుతుందా? 2 పెరిగితే 2 పెరిగి చూడండి మొత్తం ఏమవుతుంది? డబుల్ అయిపోతుంది. అవునా కదా? చూడండి ఇక్కడ ఫస్ట్ 2 × 1 అంతేనా? 2ని ఒకసారి మల్టిప్లై 2 ఒకసారి మల్టిప్లై అయింది, ఇక్కడ 2 సార్లు డబుల్ అయింది, ఇక్కడ ట్రిపుల్ అయింది. అవునా? ఇక్కడ ఏం జరుగుతుందంటే యాక్చువల్గా 100% అనేది మళ్ళీ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు 2 అనేది 1 అనుకోండి, 100% ఇంక్రీజ్ అయిందంటే ఏమవ్వాలి? 1 + 1 2 అంతేనా? 100% డబుల్ అయిపోతుంది. నెక్స్ట్ 2 అనేది 2 అయితే నెక్స్ట్ 100% 2 అంటే 2 + 2 4 అవునా? నెక్స్ట్ 4 అయితే 4 + 4 8 సరేనా? అది ఏమైపోతుందంటే దాన్ని మల్టిప్లై అయిపోతా ఉంది. అవునా కదా? సరేనా? సేమ్ ఇక్కడ గ్రాఫ్ పైన ప్లాట్ చేసి ట్రై చేద్దాం. ఓకేనా? ఇది ఏమవుతుంది? 0 x యాక్సిస్ -1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా? ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా? ఇక్కడ వరకు రాసుకుందాం. ఓకేనా? x వాల్యూ 0 అయితే y వాల్యూ ఎంత అయింది? 1 నా? అవునా? x వాల్యూ 1 అయితే y వాల్యూ 2 అయిందా? కరెక్టేనా? అవునా? నెక్స్ట్ x వాల్యూ 2 అయితే y వాల్యూ 4 అంతేనా? గ్రాఫ్ ఏదైనా తప్పు ఉందా ఇక్కడ? లేదు. ఓకే, y వాల్యూ x వాల్యూ 3 అయితే y వాల్యూ ఎంత? 8. చూడండి ఈ గ్రోత్ అనేది గమనించాలి మీరు. గ్రాఫ్ అన్ని పాయింట్స్ ని ఇట్లా కనెక్ట్ చేసి ఇట్లా వచ్చిందా? సరేనా? ఇక్కడ యూనిఫామ్ గ్రోత్ అనేది ఉందా? లేదు. చూడండి x అనేది 0 ఉన్నప్పుడు y అనేది 1 ఉంది, x 1 వచ్చినప్పుడు y 2 అయింది, x 3 వచ్చినప్పుడు y 4 అయింది, x 4 వచ్చేటప్పటికి x 3 వచ్చేటప్పటికి y 8 అయింది. సరేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం 1 సంవత్సరం ఉన్నప్పుడు పుట్టినప్పుడు సరేనా 1 ఇయర్ ఉన్నప్పుడు ఎంత హైట్ ఉంటాం? సంథింగ్ అరౌండ్ 1 ఫీట్. సరే ఒక 150 సెంటీమీటర్స్ ఉన్నాం అనుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? 2 ఇయర్స్ వచ్చేటప్పటికి హైట్ చెక్ చేస్తామా? అప్పుడు ఎంత ఉంటాం? ఒక 200 సెంటీమీటర్స్ ఉన్నాం అనుకోండి. సరేనా? ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్కి వచ్చేటప్పుడు సడన్ గా పొడుగు పెరిగినారా? లేదు కదా? ఏమైతుంది? గ్రాడ్యువల్ గా స్లోలీ మీ హైట్ అనేది గ్రోత్ పెరుగుదల జరుగుతూ ఉంటుంది. అవునా కదా? అది ఎలా ఉంటుంది? మెల్లగా రోజుకి ఇంత లాగా మెల్లగా పెరుగుతారా లేదా? యూనిఫామ్ గ్రోత్ ఉందా లేదా? కానీ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమవుతుంది? x వాల్యూ 0 ఉన్నప్పుడు 1 ఉంది, 1కి వచ్చేటప్పటికి 2 కలిపింది, 2 వచ్చేటప్పటికి 4 అయింది, 3 వచ్చేటప్పటికి 8. సరేనా? 4 వచ్చేటప్పటికి ఎంత ఉంటుంది? 2 × 4 16. అవునా? 8 కూడా డబుల్ అయింది. అవునా కదా? అక్కడ యూనిఫామ్ గ్రోత్ అనేది ఉందా? ఓకే, లేదు. సరే, ఇక్కడ 0 ఉంది, 1 ఉంది, వీటి రెండింటికి మధ్యలో ఒక పాయింట్ చెప్తారా? ఏదో ఒకటి 0.5. ఓకేనా? 0.5 కన్సిడర్ చేసుకోవచ్చా? సరేనా? ఇక్కడ గ్రోత్ ఎంత ఉంది అని చెప్పగలుగుతామా? ఓకే, మీకు ఇది కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉందని నాకు అర్థమైంది. ఇక్కడ చూడండి, ఒక యూనిఫామ్ గ్రాఫ్ ప్లాట్ చేయడానికి ట్రై చేస్తాను. One, two, 3, 4, 5. 3, 4, 5. Y axis, X axis. ఓకేనా? సరేనా? మీరు ఫస్ట్ ఇయర్, మీరు పుట్టిన ఫస్ట్ 1 ఇయర్ అనుకోండి. ఎవరైనా ఒక చిన్న బిడ్డ పుట్టినాడు, అప్పుడు 1 ఫీట్ ఉన్నారు అనుకోండి. సరేనా? ఇది ఇలా పెరగరు ఖచ్చితంగా, కానీ ఒక జస్ట్ స్టోరీ లాగా అనుకోండి. ఓకేనా? సెకండ్ ఇయర్కి మాత్రం 2 ఫీట్ పెరిగినారనుకోండి, థర్డ్ ఇయర్కి 3 ఫీట్, ఫోర్త్ ఇయర్కి 4 ఫీట్, ఫిఫ్త్ ఇయర్కి 5 ఫీట్స్ అనుకోండి. ఓకేనా? బిడ్డ కాకపోయినా ఒక చెట్టు అనుకోండి.
ఫస్ట్ ఇయర్కి 1 ఫీట్ ఉంది, సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 2 ఫీట్, థర్డ్ ఇయర్కి 3 ఫీట్, ఫోర్త్ ఇయర్కి 4 ఫీట్, ఫిఫ్త్ ఇయర్కి 5 ఫీట్స్. సరేనా? ఇది యూనిఫామ్ గా ఉందా లేదా? సరేనా? ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ ఇయర్ సరే ఇక్కడ నుండి ఇక్కడ మధ్యలో ఏదో పాయింట్ అనుకుందామా? 6 months ని 0.5 అవుతుందా? ఇక్కడ ఎంత హైట్ పెరిగిండొచ్చు? ఎంత ఉండొచ్చు? హాఫ్. అవునా కదా? చందన క్లాప్స్ కొట్టండి. హాఫ్ ఉంది, అవునా? హాఫ్ ఫీట్. సరేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫ్టర్ 3.5 years ఎంత హైట్ ఉండొచ్చు? వెరీ గుడ్, 3.5 ఫీట్ ఉంటుంది అని చెప్తున్నారు. అవునా కదా? ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ గ్రోత్ అనేది యూనిఫామ్ గా ఉంది కాబట్టి డైరెక్ట్ గా చెప్పేయచ్చా లేదా? ఇక్కడ అట్లా అవుతుందా? ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూ పెరిగే కొద్దీ వై వాల్యూ 100% ఇంక్రీజ్ ఉంది. అవునా కదా? సరేనా? ఇప్పుడే మనకి ఈ ఎక్స్పోనెంట్స్ అనేటివి ఫెయిల్ అవుతాయి. ఇక్కడ మనం లాగరిథమ్స్ యూజ్ చేయొచ్చు. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఒక యాపిల్ 2 యాపిల్స్ 10 minutes 3 యాపిల్స్ 15 లేకపోతే ఒక చాక్లెట్ 1 రూపీ అనుకోండి. సార్ సార్ డోంట్ రబ్ ప్లీజ్, ఇట్ సూట్స్ జస్ట్ ఒక చాక్లెట్ 1 rupees ఒక చాక్లెట్ 2 చాక్లెట్స్ 2 rupees 3 చాక్లెట్స్ 3 rupees 4 చాక్లెట్స్ 4 rupees 5 చాక్లెట్స్ 5 rupees ఓకే 0 చాక్లెట్స్ హాఫ్ చాక్లెట్ హాఫ్ రూపీ. చాక్లెట్ హాఫ్ చేస్తున్నాం, రేట్ కూడా చూడండి. మీరు గమనించాల్సింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో, ఇక్కడ నుంచి అంతే డిస్టెన్స్, ఇక్కడ నుంచి అంతే డిస్టెన్స్, ఈక్వల్ చేంజ్. మీరు ఒక్కటి పెంచితే ఇక్కడ సమానంగా ఒకటి పెంచే కొద్దీ ఈక్వల్ గా తేడా వస్తున్నాం. అదే మీరు వచ్చిన సార్ వస్తే లేదు ఇక్కడే. ఇది చూడండి, ఒక్కటి ఎంత పెరిగింది ఇంత, ఇక్కడ మళ్ళా కూడా ఒకటే పెరిగింది కానీ ఇక్కడ చేంజ్ చేయాలి. ఇక్కడ మళ్ళా కూడా ఒకటే పెరిగింది. అది ఈక్వల్, ఆర్ ద డిఫరెన్సెస్ ఈక్వల్? తేడా ఈక్వల్ గా ఉందా? ఇక్కడ డిఫరెన్స్ అది ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతుంది. మల్టిప్లికేషన్ ఇక్కడ సింపుల్ మల్టిప్లికేషన్ గా పెరుగుతుందా? 1 1 za 2 1 za 3 1 za నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ పెరిగే కొద్దీ 1 2 3 సింపుల్ మల్టిప్లికేషన్. ఇది మల్టిప్లికేషన్ కూడా స్పెషల్ మల్టిప్లికేషన్. ఎక్స్పోనెంట్ అంటేనే పవర్ అంటేనే స్పెషల్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ కు ఎక్స్పోనెంట్ కు డిఫరెన్స్ ఏమి? రెండు కూడా మల్టిప్లికేషన్సే. 2 into 1 2 power 2 అంటే 2 into 2 ఇట్సెల్ఫ్. దాంతో అదే మల్టిప్లై చేసుకోవడం స్పెషల్ కైండ్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఎక్స్పోనెంట్స్ మీన్స్ మల్టిప్లికేషన్ బట్ స్పెషల్. వాట్ ఈస్ స్పెషాలిటీ? వాట్ ఈస్ ఇట్స్ స్పెషాలిటీ? ఎక్స్పోనెంట్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి? వేరే నెంబర్స్ తో మల్టిప్లై కావు, ఇట్ మల్టిప్లైస్ విత్ ఇట్సెల్ఫ్. దాంతో అదే మల్టిప్లై అవుతుంది. పైన మనం ఏ నెంబర్ వేస్తాం? 2 power 3 వేస్తాము అంటే మీరు 2 into 3 కాదు, 2 into 3 అంటే పక్కన వేస్తాము. 2 power 3 వేసామంటే పవర్ లో ఉండే నెంబర్ అసలు సంబంధమే లేదు మల్టిప్లికేషన్ లో. దాంతో అది అన్నిసార్లు మల్టిప్లై అవుతుంది. స్పెషల్ కైండ్ ఆఫ్ మల్టిప్లికేషన్ అంతే. దానివల్ల ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ డ్యూ టు దట్? మామూలు మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఈక్వల్ డిస్టెన్సెస్ వస్తాయి, ఈక్వల్ గా డిఫరెన్స్ వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ టైప్ ఆఫ్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు డ్రాస్టిక్ డిఫరెన్స్ వస్తుంది. అంటే చాలా ఎక్కువ డిఫరెన్స్. డ్రాస్టిక్ మీన్స్ టూ మచ్, చాలా ఎక్కువ. గమనించారా? చూడండి ఒకసారికి ఎంత పెరిగింది అలా ఇంకా చాలా పెరిగింది. సో ఈక్వల్ గా పెరగదు కాబట్టి దీనివల్ల వచ్చిన నష్టం ఏంటి, దీనివల్ల వచ్చిన లాభం ఏంటి? చాలా సింపుల్. హాఫ్ చాక్లెట్ ఎంత ఉంటుంది పాప అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు ఈ దీంట్లో అయితే తగ్గామని చెప్పేస్తారు. ఇది ఈక్వల్ గా పెరిగింది కాబట్టి దాంట్లో హాఫ్ ఉంటుంది మేడం, 50 paise ఉంటుంది. 1.5 చాక్లెట్ ఎంత ఉంటుంది? 1.5. ఇక్కడ చెప్పండి 1.5 ఎంత ఉంటుంది? కరెక్ట్గా అక్కడే ఉంటుందా? ఉండదు. ఎందుకంటే డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉండటం లేదు కదా. ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా,
చెప్పలేదు. డిస్టెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్. అలాంటప్పుడు ఎప్పుడైతే ఎక్స్పోనెన్షియల్గా డిఫరెన్సెస్ ఈక్వల్గా పెరగకుండా అన్ఈక్వల్గా డ్రాస్టిక్గా పెరుగుతాయో అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని సింప్లిఫై చేసుకోవడానికి వీ గెట్ లాగరిథమ్స్ ఇంటూ బ్యాటిల్ ఫీల్డ్. మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి వీ బ్రింగ్ లాగరిథమ్స్. కొత్త కాన్సెప్ట్. లాగరిథమ్స్ ఎందుకు తెచ్చారు మేడం? ఇక్కడ ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కదా, అంతేనా? అదే లాజిక్. మీరు నాకు 1 minute టైం ఇస్తాము, చెప్పండి. యాక్చువల్గా పవర్స్ అంటే ఎక్స్పోనెంట్స్ కదా. ఇది ఈ ప్రాబ్లం, ఈ గ్రాఫ్ వచ్చి ఎక్స్పోనెంట్స్ ప్రాబ్లం. 2 power 1, 2 power 2, 2 power 3 అదే కదా సాల్వ్ చేశారు ఇప్పుడు. మరి మీరు లాగరిథమ్ అనేది ఎందుకు తెస్తున్నారు? ఎందుకంటే లాగరిథమ్స్కు ఎక్స్పోనెంట్స్కు ఏముంది? రిలేషన్షిప్ లింక్ ఉంది. లాగరిథమ్స్కు ఎక్స్పోనెంట్స్కు కొత్త పదం ఇంతవరకు వినలే. పవర్స్ అనేది 7th క్లాస్ నుంచి వింటున్నారు. 2 power 5 ఎక్స్పోనెంట్స్ అనేది, ఇండెక్స్ అనే వర్డ్స్ మీరు వింటున్నారు. బట్ లాగ్ అనే పదం వినలేదు కదా. నేను ముందే చెప్పాను మీకు లాస్ట్ క్లాస్లోనే. అన్నీ తెలిసినవేరా ఈ చాప్టర్లో ఉండేది, కాకపోతే తెలిసిన విషయాన్ని మనం కొత్తగా తెలుసుకుంటామా అని చెప్పానా లేదా? యూక్లిడ్ డివిజన్ లెమ్మ చెప్పేటప్పుడు చెప్పానా లేదా? మాకు తెలీదా మేడం డివిజన్ అంటారు. యూక్లిడ్ చెప్పేంత వరకు మాకు తెలీదా? మాకు ముందే తెలుసు, ముందే పుట్టినాం, మేము ముందే నేర్చుకున్నామని. అదే కదా మీరు చెప్పింది, కరెక్టే. దాన్ని డిఫరెంట్గా ఎలా చూడాలి? ఎప్పుడు కూడా మ్యాథ్స్లో రకరకాల యాంగిల్స్. ఇప్పుడు దీన్ని నేను ఇటువైపు నుంచి చూస్తున్నాను, దిస్ ఈజ్ మై వ్యూ. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు? సో ఈ ప్రాబ్లమ్ను నేను ఇటువైపు నుంచి సాల్వ్ చేస్తాను ఒక మెథడ్లో, మీరు సాల్వ్ చేస్తాను. మీకు అర్థమవుతుందా? అంతే. ఈ చాప్టర్ అంతా అంతే. ఆల్రెడీ మనకు తెలిసిందే. మనకి ఏం తెలుసు అంటే ఎక్స్పెరిమెంట్స్ వరకు మనకు బాగా తెలుసు, మనం ముందే నేర్చుకున్నాము. ఎక్స్పెరిమెంట్స్ యూస్ చేస్తూ లాగరిథమ్స్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. సంవర్గమానాలు. పాప అర్థమవుతుందా? మీరు కూడా కష్టపడద్దంటే లాగ్ అనేది నేర్చుకున్నట్టు మీకు ఈజీగా ఉంటుంది. ఆ కింద కూర్చున్నారు మహానుభావులు ముగ్గురికి వినబడతా ఉందా, కనబడతా ఉందా, అర్థమవుతా ఉందా? 3 జరగడం లేదు, వినబడడం లేదు, కనబడడం లేదు. అర్థం అస్సలు అడగొద్దండి అంటారు. అడగకూడదు విషయాలు క్లాస్ రూమ్ ఎందుకు అడుగుతారు మేడం అంటారు. అదే కదా. రే నేను కొడతారే, మరి నేను బుద్ధావతారాలు మీద వచ్చి అక్కడ కూర్చొని ఉండేదానికి. చెప్పేది జాగ్రత్తగా వినాలి. సంవర్గమానాలు అంటారు లాగరిథమ్స్ తెలుగులో. వద్దు కదా. ఎవరికి కంఫర్టబుల్ లేదండి ఇది అక్కడ అది అడ్డం వచ్చింది కదా, అందుకని బెంచ్ ఇక్కడ ప్రొజెక్ట్ అయింది కదా. కదా మీకు ఇబ్బందిగా ఉంటే యూ కెన్ షిఫ్ట్ యువర్ ప్లేసెస్. మన ఫ్రెండేగా లేదా? మన ఫ్రెండ్ కదా, నో డౌట్. కనపడుతుందా? ఓకే. ఈ గ్రాఫ్ నుండి మీకు ఏమర్థమైంది? ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడ చేంజ్ ఎంత ఉంది? 1 ఉందా? ఇక్కడ 1 అవునా? ఇక్కడ 1 అవునా కదా? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది అవునా? ఇక్కడ చూడండి, ఎక్స్ వాల్యూ చేంజ్ అయ్యే కొద్దీ కరస్పాండింగ్ వై వాల్యూ కూడా యూనిఫామ్ గా చేంజ్ అవుతా ఉంది. సరేనా? అది మనం ఈజీగా ప్రెడిక్ట్ చేయగలుగుతాం అవునా? అదే ఇక్కడ గమనించినారే అనుకోండి, ఇక్కడ చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది? 1 అవును కదా? ఇక్కడ డిఫరెన్స్ చూడండి 2. వెరీ గుడ్. ఇక్కడ 3 అవునా? నెక్స్ట్ డిఫరెన్స్ ఏమొస్తుంది? 8 వస్తుంది అవునా? ఇక్కడ యూనిఫామ్ డిఫరెన్స్ ఉందా? లేదు కదా? సరేనా? ఇలాంటి చోట్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మనం లాగరిథమ్స్ యూజ్ చేస్తాం. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది అడిటివ్ ఇన్వర్స్. ఏది అడిటివ్ ఇన్వర్స్? ఓకే. అడిషన్ కి ఆపోజిట్ ఏది? వెరీ గుడ్ హర్షిత. సబ్ట్రాక్షన్. మల్టిప్లికేషన్ కి ఆపోజిట్. వెరీ గుడ్. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? మనోజ్. గుడ్. మీకు ఇది ఆల్రెడీ తెలుసు కదా అవునా? ఇప్పుడు నేను ఏదో ప్రాబ్లం ఇచ్చి సరేనా అడిషన్ చేయమన్నా, దానికి అడిటివ్ ఇన్వర్స్ చేయమన్నా మీరు చేసేస్తారా లేదా? సరేనా? సేమ్ అలాగే మల్టిప్లికేషన్ చేయమన్నా, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అన్నా, డివిజన్ చేయమన్నా చేయగలరా లేదా? సరేనా? అట్లే ఇప్పుడు ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒకటి చెప్తారా? నేను చెప్పి అనుకున్నాం కదా 2 power x. 2 power x ఏదైనా కావచ్చు. 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 power 4 ఉన్నాయి కదా అవునా?
ఇక్కడ మనం ఎక్స్పోనెంట్స్ ఆపోజిటే లాగరిథమ్స్. సరేనా? ఆల్రెడీ మేడం చెప్పినట్టు మనకి ఇది ఆల్రెడీ తెలుసు, ఇంకొక ప్రాస్పెక్టివ్ నుండి కొత్తగా చూస్తున్నాం అంతే. అవునా? మీకు ఆల్రెడీ అడిషన్ తెలుసు అంటే సబ్ట్రాక్షన్ చేయొచ్చా లేదా? చేయొచ్చు కదా. మల్టిప్లికేషన్ తెలిసినప్పుడు డివిజన్ కూడా చేయొచ్చా లేదా? అలాగే ఎక్స్పోనెంట్స్ తెలిసినప్పుడు లాగరిథమ్స్ కూడా ఖచ్చితంగా చేయవచ్చు. సరేనా? ఫస్ట్ లాగరిథమ్స్ అంటే ఏమైనా చిన్న డెఫినేషన్ చెప్తాను, రాసుకుంటారా? ఇప్పుడు ఏం చెప్పినాను? లాగరిథమ్స్ దేనికి ఇన్వర్స్ అని చెప్పినాను? అవునా? సేమ్ అదే. Logarithm is the inverse function to